అర్చకత్వం, వేద విద్యాధ్యయనం లాంటియి చేసేటటువంటి సంస్థల్లో చదివి, అక్కడ సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళకి మాత్రమే అర్చకత్వాలు ఉండేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, తంత్ర విద్యలలో శిక్షణ పొంది సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి విషయం సర్టిఫికేట్ ఆధారంగా ఇచ్చే ఉద్యోగాలు, అర్చకత్వ ఉద్యోగాల మీద కేరళ హైకోర్టు స్టే విధించింది. ఎవరైనా చేయొచ్చు, అక్కడ చదివినోళ్లే అన్నటువంటిది లేదు, కులం ఇందులో ప్రస్తావన లేదు అని తేల్చి చెప్పింది. అది కేరళ హైకోర్టులో జరిగినటువంటి. మరొక వైపున వచ్చేటప్పటికి యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చినటువంటి మత మార్పిడి నిరోధక చట్టానికి బ్రేక్ వేస్తూ, వాళ్ళ కన్సెంట్ అంటే ప్రభుత్వం ఏం చెప్తోంది అక్కడ, మత మార్పిడి చేసుకోవాలనుకుంటే ఆ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకోవాలి అంటోంది. దానికి వాళ్ళకి మేజర్ అయినటువంటి వాళ్ళు పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి, స్క్రూటీ అసలు ప్రభుత్వానికి ఏంటి సంబంధం అంటూ అది ఆపే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ఈ రెండు విషయాల్లో హిందువులకి ఎదురు దెబ్బ తగిలినట్టే.